హాయ్ ఎవ్రీవన్. మా ఐరే తల్లికి ఎప్పటి నుండో ఉగ్గు ప్రిపేర్ చేసేది చూపిస్తా అని చెప్పాను కదా రెసిపీ. ఇక్కడ చూసేయండి. ఈరోజు చాలా హెల్తీ. మా ఐరే తల్లికి అయితే ఇది ఫేవరెట్ రెసిపీ. ఏమీ తినదు కానీ ఉగ్గు అయితే తింటుంది. బట్ ఆ ఉగ్గు కూడా 3 టైమ్స్ పెట్టామనుకోండి అస్సలు తినదు. డైలీ ఒకటే పూట నైట్ పూట పెడతాను నేను. ఇష్టంగా తింటుంది. ఎలా చేస్తానో చూడండి. పప్పులు అయితే అన్ని రకాలండి. పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, పల్లీలు, ఎర్ర కందిపప్పు అండ్ శనగపప్పు, ఏ పప్పులు ఉంటాయి, బొబ్బర్లు, అన్ని రకాల పప్పులు అయితే నేను బియ్యం ఎన్ని క్వాంటిటీ తీసుకుంటానో అవన్నీ కలిపి ఒక కొలత అంటూ ఏం లేదు. జస్ట్ అవన్నీ ఒక 3 కప్స్ అలా తీసుకుంటే బియ్యం 3 కప్స్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. సో పప్పులన్నీ 3 కప్స్, బియ్యం 3 కప్స్. సో రెండింటిని మంచిగా వాష్ చేసేసుకోవాలి. చాలా పెద్ద ప్రొసీజర్ అండి. నాకు ఉగ్గు పిండి అయిపోతుందంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే మా ఐరతలకి ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేదు. ఉగ్గు అయిపోయిందంటే తను పస్తులు ఉండాల్సిందే. సో అందుకే నేను మంత్లీ ఒకసారి లేదంటే 20 డేస్కి ఒకసారి ప్రిపేర్ చేస్తాను. ఏమీ అవ్వదు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో బాగా వాష్ చేయాలి. బియ్యం సపరేట్ నానబెట్టుకున్నాను. సో పప్పులన్నీ కలిపి సపరేట్ నానబెట్టుకున్నాను. దాంట్లోనే బాదం కూడా వేసేస్తే అయిపోతుంది. సో నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా అన్ని డ్రై ఫ్రూట్స్ సపరేట్ చేస్తాను. ఇది సపరేట్ చేస్తాను. సో మనకి డ్రై ఫ్రూట్ పౌడర్ ఏంటనంటే మనము ఉగ్గు చేసుకునేటప్పుడు అది సపరేట్గా కొంచెం ఒక స్పూన్ వేస్తాను. ఇది 2 స్పూన్స్ వేస్తే. సో వీటిని అయితే మంచిగా నానబెట్టాలి. ఎంత పని ఉంటుందో చూడండి. వాటిని వాష్ చేయాలి, 2 గంటలు నానబెట్టాలి, వడగట్టుకోవాలి. నీళ్ళన్నీ వడగట్టుకున్న తర్వాత మనము ఆరబెట్టాలి. అంటే డైరెక్ట్ టవల్లో వేసేస్తే ఏంటంటే టవల్ తడిచిపోతుంది కదా. సో అందుకే నేను నీళ్ళన్నీ వడగట్టేసి టవల్లో ఆరబెడతాను. చాలా బలం అండి. మీరు కూడా ట్రై చేయండి. నాకు తెలిసి అందరు చేసుకుంటారు కావచ్చు, కానీ నేను మాత్రం నా స్టైల్లో ఎలా చేస్తానో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి. మిడిల్లో వంట చేసుకుంటూనే నేను ఇవన్నీ చేసుకుంటున్నాను. సో పప్పులన్నీ ఒక సైడ్ వేసేసాను టవల్లో, అండ్ బియ్యం ఒక సైడ్ వేసేసాను. బియ్యం త్వరగా వేగుతాయి, త్వరగా మాడిపోతాయి. సో పప్పులు లేట్గా వేగుతాయి కాబట్టి అవి ఇవి సపరేట్గా పక్కకు పెట్టాను. అంటే మళ్ళీ అవి కలిస్తే వేయించడం కష్టం కదా. సో ఇలాగా పప్పులు ఫస్ట్ దూరగా వేయించుకోవాలి, తర్వాత బియ్యం వేయించుకొని మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే అవి వేడిగా ఉండగా పట్టలేం కదా. వేయించడానికి కూడా చాలా టైం పడుతుందండి. సో మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ కల్లా అయిపోతుంది నా ప్రిపరేషన్ ఇది. సో అందుకే సండే రోజు పెట్టుకుంటాను. సో ఇలా పట్టాలండి మెత్తగా. సో ఉగ్గు ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్. ఈ పొడి రెడీగా ఉంటే వేనీళ్ళు పెట్టేసి ఇంకా దాంట్లో కలిపేసుకోవాలి. నేను ప్రిపేర్ చేసేటప్పుడే నేను జీలకర్ర, ఓట్స్ కూడా వేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ